కొత్త వాళ్లకు సినిమా రంగంలో అవకాశాలు రావడం చాలా కష్టం. ఈ మాట తరచూ వింటూ ఉంటాం. కానీ మనలో సినిమా తీయాలన్న సంకల్పం, అందుకు కావాల్సిన నైపుణ్యాలు ఉంటే తప్పక విజయం సాధిస్తామంటున్నాడు ఓ యువకుడు. అనడమే కాదు, ఏకంగా డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంతో టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అతనే హైదరాబాద్కు చెందిన మెహర్ తేజ్. Hello. I want chocolate French croissant, please. 550 rupees. What is this? You don't want this? No, sir, we don't take this. Okay. అంకుల్ ఎప్పుడు ఇలానే చాలా పొద్దుగా మాట్లాడతారా ఆంటీ? ఫ్యామిలీ డ్రామా ఓటీటీ వేదికగా విడుదలై మంచి ప్రశంసలు అందుకుంటున్న చిత్రం. తెలుగులో మొట్టమొదటిసారిగా వచ్చిన డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. ఈ జోనర్ సినిమాలకు హాలీవుడ్, బాలీవుడ్ లో విపరీతమైన ప్రేక్షకాదరణ ఉంటుంది. అలాంటి జోనర్ ను తెలుగు తెరకు పరిచయం చేశాడు ఓ యువ దర్శకుడు. అతడే హైదరాబాద్ కు చెందిన మెహర్ తేజ. ప్రముఖ యువ కథానాయకుడు సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ డ్రామా చిత్రం సోనీ లీవ్స్ ఓటీటీలో విడుదలైంది. తెలుగులో కొత్త జోనర్ అవ్వడం, మంచి కథా కథనాలతో రూపొందించడంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రంతో మెహర్ తేజ దర్శకుడిగా మంచి పేరు సంపాదించాడు. మధ్య సినిమా పరిజ్ఞానం సంపాదించాడు. కానీ అప్పటికే 6 ఏళ్లు గడిచిపోయాయి. బట్ ఇంజనీరింగ్ ఆ టైంలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, కార్తిక్ అని, మా కాలేజ్ మేటే. హీ ఈజ్ ఆల్సో ఫిల్మ్ మేకర్, లైక్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్. ఇప్పుడు వకీల్ సాబ్కి అసోసియేట్గా పనిచేశాడు, స్క్రిప్ట్ అసోసియేట్ అండ్ అసోసియేట్ డైరెక్టర్గా. తను షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు మా కాలేజ్లో. సో ఐ గాట్ ఇన్స్పైర్డ్, ఏదో చేయాలనిపించింది. ఆ టైంలో లైక్ లక్కీగా త్రివిక్రమ్ గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి మాట్లాడిన స్పీచ్ బయటకు వచ్చింది యూట్యూబ్లో. అది చూసాను ఫస్ట్ టైం. చూసి నేను అసలు లైక్ ఐ వాజ్ స్పెల్ బౌండ్ అనమాట. అంటే లైక్ అప్పుడు దాకా నాకు అంటే నాకు ఎంత తక్కువ నాలెడ్జ్ ఉండిందంటే, అంటే ఫిలిమ్స్ తెలుసు అంతే, హీరోలు, కానీ లైక్ డైరెక్టర్స్ త్రివిక్రమ్ గారు అతడు సినిమా తీశారు అలా పేర్లతో సహా తెలియదు. ఆ స్పీచ్ చూసినప్పుడు లైక్ ఇలా మాట్లాడగలుగుతారా, అంటే ఇంత నాలెడ్జ్ ఉంటుందా ఒక మనిషికి, ఇంత అంటే ఫిల్మ్ మేకర్కి, ఫిల్మ్ రైటర్స్కి ఇంత అంటే లైక్ ఇంత చదువుతారా, ఇంత చదవాలా అని చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. రాస్తే ఈయనలాగా రాయాలి, లేకపోతే చదివితే ఈయనంత చదవాలి అంటే తర్వాత ఎప్పుడు ఆయనంత కాదు, ఆయన దాంట్లో 1% కూడా చదవలేదు, అది వేరే విషయం. బట్ ఆ ఇన్స్పిరేషన్ మాత్రం నాకు అసలు కిక్ స్టార్ట్ ఇచ్చింది. ఇంకా రైటింగ్ అక్కడ మొదలెట్టేశాను. ఏదైతే అదైంది, లైక్ వీ హ్యావ్ టు రైట్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ ఇంపాక్ట్ఫుల్, లైక్ త్రివిక్రమ్ గారు, సార్ జంజాల గారు. సార్ తనను తాను నిరూపించుకునేందుకు పలు లఘు చిత్రాలు తీశాడు మెహర్ తేజ. తన కథలతో నిర్మాణ సంస్థల చుట్టూ తిరిగాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ దశలోనే సుహాస్తో నందన్ అనే లఘు చిత్రాన్ని రూపొందించాడు. దాన్ని చూసిన వాళ్లంతా మెహర్ ప్రతిభ చూసి మెచ్చుకున్నారు. ఈ సినిమా కష్టాల మధ్యలోనే బాలీవుడ్ నటుడు కేకే మీనన్ కోసం ఓ కథను రూపొందించాడు. అతనికి అది నచ్చడంతో తన దశ తిరుగుతుంది అనుకున్నాడు. కానీ కొత్త దర్శకుడు కావడం, సినిమా అనుభవం లేకపోవడంతో నిర్మాతలెవ్వరూ ముందుకు రాలేదు. దాంతో ఆ ప్రయత్నాలు మాని మరో సినిమాపై దృష్టి పెట్టాడు. స్నేహితులే నిర్మాతలుగా సుహాస్ ప్రధాన పాత్రధారిగా సినిమా రూపొందించాడు. అదే ఫ్యామిలీ డ్రామా. లిరిక్ రైటర్స్ కొంతమంది కాల్ చేశారు, పెద్ద పెద్ద వాళ్ళు. సో లైక్ సూపర్ హ్యాపీ. లైక్ అంటే అంతమంది కంటే అందరూ వేరే వేరే ఏజ్ గ్రూప్ ఆడియన్సెస్, అందరూ అంటే ఆ రివ్యూస్ ఇవ్వడం అంటే లైక్ థియేటర్లో రిలీజ్ అయితే బాగుండేదమ్మా, సెకండ్ ఫిల్మ్ అయినా థియేటర్లో ఇంత లైక్ ఎక్స్పీరియన్స్ జస్ట్ ఓటీటీలో ఇచ్చావు నువ్వు
అని చెప్పి అలా మాట్లాడుతున్నారు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు. సో అది ఎందుకంటే వాళ్ళు ఫిలిమ్స్లో ఉన్నవాళ్ళే కదా, ఎంత కాదన్నా. తెలుగులో ఇలాంటి జానర్ ఇంట్రడ్యూస్ చేశారు అంటే అలాంటి అప్రిషియేషన్స్ కూడా చాలా వచ్చాయి. వచ్చిందని మనం అక్కడ ఆగలేం కదా. సో లైక్ అది అయిపోయింది, ఇంకా ఫ్యామిలీ డ్రామా అయిపోయింది. నెక్స్ట్ ఫిలిం దీనికంటే చాలా బాగుండాలి, ఇంకా ఎక్కువ అంటే లైక్ ఇంకా ఎక్కువ మందికి కనెక్ట్ అయ్యేటట్టు మళ్ళీ చూసుకునేటట్టు ఉండాలి. సో అదొక్కటే టార్గెట్. కోవిడ్ లాక్డౌన్ లో ఫ్యామిలీ డ్రామా చిత్రీకరణ పూర్తి చేశాడు ఈ యువ దర్శకుడు. మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో చిత్రీకరణ కొనసాగించాడు. ఈ ప్రయత్నాలకు మెహర్ కుటుంబం అండగా నిలిచింది. కొడుకు అభిరుచికి ఆసరాగా నిలబడ్డ తండ్రి గిరిధర్రావు ఈ సినిమాకు ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకున్నారు. తమ కుమారుడి కల సాకారం చేసేందుకు ప్రయత్నించారు. ప్రొడ్యూసర్స్ మా ఫ్రెండ్స్, లైక్ మొత్తం అందరు ఫ్రెండ్సే, వాళ్ళే ఇన్వెస్ట్ చేశారు. దే కేమ్ ఫార్వర్డ్ ఏదో చెయ్యాలి అని. సో వాళ్ళ సైడ్ నుంచి నాకు క్రియేటివ్గా ప్రెషర్స్ ఎవరికి లేవు. నేనే క్రియేటివ్ హెడ్ని, అంటే లైక్ ప్రతి క్రియేటివ్ కాల్ నేనే తీసుకున్నాను. ఎవరు నన్ను వచ్చి క్రియేటివ్గా స్టోరీలో ఇదేంటి, లేకపోతే ఈ యాక్టర్ ఎందుకు, లేదా ఈ టెక్నీషియన్ ఎందుకు, అసలు అదేం లేదు. మొత్తం ఇంకా నాకు ఇది కావాలి అంటే మేము అనుకున్న బడ్జెట్సే, బట్ దాంట్లో నాకు కావాల్సిన వాళ్ళే వచ్చారు. లైక్ నాకు కావాల్సినట్టే వచ్చింది సినిమా. సో అలా ఆటుపాట్లు లేవండి, నాకు నచ్చినట్టు. అండ్ ఇన్ఫ్యాక్ట్ షూటింగ్ కూడా 23 డేస్లో ఫినిష్ చేయగలిగాం. బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయని ఇంతలో కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. ఈ ఫెంటాస్టిక్ యాక్టర్స్ వీళ్ళు ముందే 10 రోజులు అందరు రిహార్స్ చేశారు. అన్నీ ఒక 98 సీన్స్ ఉంటే సినిమాలో 98 సీన్స్ రిహార్స్ చేయించాను. సో మొత్తం రిహార్స్ చేసేటప్పటికి వాళ్ళు 1 టేక్ 2 టేకులు తప్ప అసలు ఎక్కువ తీసుకోలేదు. అంత కాంప్లెక్స్ క్యారెక్టర్స్ని కూడా వాళ్ళు చాలా ఈజీగా చేశారు. వాళ్ళ వల్ల ఒక షార్ట్ డిలే అవ్వడం కానీ అలా ఏం జరగలేదు. కుటుంబంలో ఎవ్వరికీ సినిమా నేపథ్యం లేకపోయినా సినీ రంగంలోకి వచ్చిన మెహర్ వెండితెరపై తన ప్రతిభను నిరూపించుకునేందుకు పట్టుదలగా కృషి చేస్తున్నాడు. తన ప్రతిభతో ఇప్పటికే సినీ పెద్దల ప్రశంసలు అందుకున్న ఈ యువ దర్శకుడు కొత్త కథలతో ప్రత్యేకంగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నాడు.